గగన్ ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా శారద కాఫీ కప్‌తో గగన్ రూమ్‌లోకి వచ్చి కాఫీ అందిస్తుంది. కాఫీ సిప్ చేస్తూ గగన్ ఏంటమ్మా ఆ తైతక్క చేసిన మోసానికి మనం వదిలేసి ఇంట్లో పెట్టుకున్నాం కదా అని ఏదో ఎక్కువ తక్కువగా మాట్లాడలేదు కదా అని గగన్ శారదాని అడుగుతూ ఉండగా నువ్వు ఎప్పుడు అలాగే అంటావు కానీ నిజంగా తన ప్రేమని గుర్తించవు తను చాలా మంచిది అని అంటూ ఉంటుంది శారద. అబ్బో నువ్వే చెప్పాలి దాని గుచ్చి అదొక పెద్ద డాకుపులి ప్రేమ వెనకాల కూడా ఏదో ఒక కుట్ర ఉండే ఉంటుంది అని అంటూ ఉంటుంది భూమి గుచ్చి గగన్. అలా కాదురా మన పూరి శివాల పెళ్లి జరగాలి అంటే ఎంతైనా శివ అక్క కాబట్టి తను పెళ్ళికి ఒప్పుకోవాలి. భూమిని పెళ్ళికి నువ్వే ఒప్పించాలి, నువ్వే అడగాలి అని శారద అంటుండగా గగన్ షాక్ అవుతాడు. ఏంటమ్మా? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. నేను మధ్యలో నిలబడి పెళ్లి చేస్తానంతే. దాన్ని ఒప్పించే అవసరం నాకేంటి? అని గగన్ అంటూ ఉండగా ఎంతైనా శివ అక్క భూమి అక్క ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకోను అని శివ అంటే నీ మర్యాద ఎక్కడుంటుందిరా? కాబట్టి భూమి పెళ్ళికి ఒప్పుకోవాలి. నువ్వే అడగాలి అని శారద అంటుండగా అయితే నువ్వు అడగమ్మా నేనెందుకు అడగడం అని గగన్ అంటూ ఉంటాడు. అది కాదురా ఈ ఇంటికి పెద్ద నువ్వే కాబట్టి నువ్వు అడగడమే న్యాయం. నువ్వే అడగాలి అని అంటూ ఉంటుంది శారద. వామ్మో అని అనుకుంటాడు గగన్. సరే అలాగేనమ్మా అడుగుతాను అని అంటూ ఉంటాడు గగన్. అయినా ఒప్పుకుంటుందిలే అమ్మా తనకేం అభ్యంతరం ఉంటుంది అని గగన్ లైట్ తీసుకుంటాడు. ఇక ఇదెక్కడుంది అని అనుకుంటూ కిందికి వస్తూ ఉంటాడు గగన్. భూమి గార్డెన్‌లో మొక్కలకి వాటర్ పడుతూ ఉంటుంది. ఇక గగన్ భూమితో మాట్లాడడానికి దగ్గర దాకా వచ్చి మాట్లాడలేక వెళ్ళిపోతూ మళ్ళీ పూరి గుర్తుకొచ్చి మళ్ళీ దగ్గర దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ థర్డ్ టైంకి ధైర్యం చేసి దగ్గరికి వచ్చి భూమి అని పిలవలేక గొంతు సవరించుకుంటూ దగ్గుతూ ఉంటాడు గగన్. ఇక ఓహో పూరి గురించి మాట్లాడడానికి వచ్చినట్టున్నాడు గురుడు. ఇప్పుడు చూడు ఎలా ఆడుకుంటానో అని అంటూ వెనక్కి తిరిగి గగన్పై నీళ్లు పోస్తూ ఏంటి బావా గొంతు బాగాలేదా కాఫీ ఇవ్వమంటావా అని అడుగుతూ ఉంటుంది ఆ భూమి. అదేం లేదు అని 2 అడుగులు వెనక్కి జంప్ చేస్తాడు గగన్. నీతో మాట్లాడాలి అని అనగానే చేతిలో ఉన్న వాటర్ పైప్ని కింద పడేసి ఎప్పుడు పోట్లాడేవాడివి మాట్లాడాలి అంటే చాలా సంతోషంగా ఉంది బావ మాట్లాడు మాట్లాడు అంటూ ఉంటుంది భూమి. అది మన పూరి ఉంది కదా అని అంటూ ఉంటాడు గగన్. కాలేజ్కి వెళ్ళిపోయింది కదా లేదు అని అంటూ ఉంటుంది భూమి. అది కాదు పూరి అని చెప్తుండగా అత్తయ్య అత్తయ్య కాఫీ ఇవ్వమన్నారు మర్చిపోయాను అని అంటూ కిచెన్లోకి పరిగెడుతుంది ఆ భూమి. దాంతో కోపంతో ఫాలో అవుతుంటాడు గగన్. ఇక కాఫీ ప్రిపేర్ చేసి అక్కడ స్పూన్తో కలుపుతూ ఉంటుంది భూమి. అప్పుడు గగన్ వచ్చి అది నీతో మాట్లాడాలన్నాను కదా మన శివ ఉన్నాడు కదా మన శివ అని అంటూ ఉండగా తెస్తున్నాను అత్తయ్య కాఫీ అని అంటూ గగన్తో మాట్లాడకుండా చెప్పు బావా అంటూనే శారదా రూమ్లోకి వెళ్ళిపోతుంది భూమి. వెనకాల చాక్ పట్టుకొని పొడుచుకుంటున్నట్టు యాక్టింగ్ చేస్తూ కోపం తట్టుకోలేక ఫ్రస్ట్రేట్ అవుతాడు గగన్. శారదాకి కాఫీ ఇస్తూ ఉంటుంది భూమి. ఏంటమ్మా పూరి శివాల పెళ్ళికొచ్చి గగన్ నిన్ను అడిగాడా అంటుండగా అడగడానికే ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒప్పుకోను కదా అని అనేస్తుంది భూమి. ఏంటమ్మా అని అంటుండగా ఎంత సతాయించాడు మీ కొడుకు నేనిప్పుడు రివెంజ్ తీర్చుకునే టైం నేనంత ఈజీగా ఒప్పుకోను కదా అని అంటూ ఉంటుంది భూమి. వాడికి కోపం వస్తుందేమో అమ్మా అంటూ ఉండగా ఆయనకి కోపం వచ్చినప్పుడు నా అవసరమైనప్పుడు నేను తగ్గాను ఇప్పుడు ఆయన అవసరం ఆయనే తగ్గుతారత్తయ్య అని అంటూ ఉంటుంది భూమి. అలాగేనా ఓకే అని అంటూ ఉంటుంది శారద. భూమి అని గట్టిగా అరుస్తాడు గగన్. వస్తున్నాను బావా అని లోపలికి పరిగెడుతూ వస్తూ ఉంటుంది ఆ భూమి. హాల్లోకి వచ్చి అత్తయ్య అంటూ మరొక వైపు వెళ్ళబోతూ ఉండగా చేపట్టి లాగుతాడు గగన్. ఏంటి బావా ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఉంటుంది భూమి. వదిలేసి లేదు లేదు అంటూ కూల్గా మాట్లాడడానికి ట్రై చేస్తూ మా అత్తయ్య అని వెళ్తున్నావేంటి మా అమ్మ రూమ్లోనే ఉంది కదా ఇక్కడ నీకు ఇంకొక అత్తయ్య ఎక్కడిది అని అంటూ ఉంటాడు గగన్. అది బావా చెప్పు
అని అంటూ ఉండగా కోపంగా చూస్తాడు గగన్. అదిగో అదిగో మళ్ళీ కోపంగా చూస్తున్నావు అని అంటుండగా లేదు కూల్గా ఉన్నా అని అంటుంటాడు గగన్. మరోవైపు పూరి తనని కొట్టిందని బిందు మీరాకి చెప్పగానే మీరా అపూర్వ ముందు పంచాయతీ పెట్టి ఆ పూరిని శారదాని గగన్ని తిడుతూ ఉంటుంది. అపూర్వ కూడా తిడుతూ ఉంటుంది. గోరెంటాకు కేపీని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. మొన్న శారద నన్ను కొట్టింది, ఇప్పుడు పూరి దీన్ని కొట్టింది, మనం కూడా దాని స్థాయికి దిగజారిపోయామనుకుంటున్నారా అని అంటుండగా నేను ఈ పరిస్థితుల్లో లేకపోయి ఉంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికి దండయాత్రకి వెళ్ళేదాన్ని అని అంటూ ఉంటుంది అపూర్వ. అప్పుడు నేను మాటలతోనైనా సమాధానం చెప్పగలను వదిన, నేను వెళ్తాను అని మీరా అంటూ ఉండగా కేపీ నేను బిందుని తీసుకొని వెళ్తాను మీరొద్దు అని అంటూ ఉండగా మీకు శారదాని చూడడానికి ఏదో ఒక వంక కావాలి, అవసరం లేదు నేనే వెళ్తాను అని మీరా అంటూ ఉంటుంది. మరోవైపు హనీమూన్లో ఫస్ట్ నైట్ కోసం బెడ్ పైన పూలు జల్లి నక్ష డార్లింగ్ అంటూ వాష్రూమ్ డోర్ని కొడతాడు చెర్రీ. కానీ అక్కడ నక్షత్ర ఉండదు. దాంతో స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తుందా ఏంటి, ఇంత కూల్ వెదర్లో హాట్నెస్ కావాలి కానీ దీనికేంటో ఇంత కూల్ వాటర్లో స్నానం చేస్తుంది, ఎంతైనా రాక్షసి కదా అని అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు చెర్రీ బయటికి. కానీ చెర్రీకి కరెంట్ షాక్ పెట్టడానికి ఒక పెద్ద వైర్ తీసుకొని ప్లగ్లో వైర్ పెట్టి స్విచ్ ఆన్ చేసి ఆ వైర్ మెల్లిగా గార్డెన్ ద్వారా తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో వేసి వాటర్కి కరెంట్ సప్లై అయ్యేలా చేస్తుంది నక్షత్ర. ఇక అక్కడ పూల్ దగ్గర నిలబడి ఉంటుంది. చెర్రీ వస్తాడు. ఏంటి నక్షత్ర, నువ్వు లోపల స్విమ్మింగ్ చేస్తున్నావు అనుకుంటుంటే నువ్వేంటి ఇక్కడ ఇలా నిలబడి ఉన్నావు అని అంటూ ఉంటాడు చెర్రీ. అది స్విమ్మింగ్ చేయాలి అనుకున్నాను కానీ లోతు ఎంతుందో భయంగా ఉంది, నువ్వు ఒక్కసారి దిగి లోతు చూడవా అనగానే నువ్వు అడిగినప్పుడు నేను కాదంటానా అని అంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇప్పుడు నీ ఊహల్లో చేసుకోరా స్విమ్మింగ్, పైకి వెళ్ళాక ఎవరితో హనీమూన్ చేసుకుంటావో నేను చూస్తా అని కన్నింగా నవ్వుతూ ఉంటుంది నక్షత్ర. ఇక పూల్లోకి అడుగు పెట్టబోతూ చెర్రీ ఆగిపోయి వెనక్కి తిరిగి నాకు ఒక ఐడియా వచ్చింది నక్షత్ర, ఇద్దరం కలిసి కళ్ళలోకి కళ్ళు పెట్టుకొని అలా పూల్లోకి వెళ్దాం, బాగుంటుంది, మనకొక మెమొరీ లాగా ఉంటుంది అని చెర్రీ అంటూ ఉండగా నక్షత్ర వామ్మో వీడేంటి, వీడిని చంపాలని చూస్తే నన్ను పైకి తీసుకుపోయేలా ఉన్నాడు అని అంటూ భయపడుతూ ఉంటుంది నక్షత్ర. పూల్ దగ్గరికి వెళ్ళగానే కాళ్ళు జారి కింద పడిపోతుంది నక్షత్ర. వాటర్లో వెళ్ళగానే కరెంట్ షాక్ కొట్టినట్టు ఊగిపోతున్న నక్షత్రాన్ని చూసి షాక్ అయి అటు వైపు చూడగా వైరు కనబడుతుంది. ఆ వైర్ తీసేసి నక్షత్రాన్ని కాపాడి పైకి తీసుకొచ్చి తన చేతుల్ని గుండెపై పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తాడు చెర్రీ. వాటర్ బయటికి కక్కేస్తుంది కానీ స్పృహలోకి రాదు. నక్షత్ర బ్రతుకుతుందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటాడు చెర్రీ. మరోవైపు భూమిని బ్రతిమిలాడుతూ ఉంటాడు గగన్. చెప్పాను కదా ఒక్క మాట విను, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, నేను పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని అంటూ ఉండగా అవునా బావా, శివాపూరి ప్రేమించుకున్నారా, ఫస్ట్ ఎవరు ప్రేమించారు, పూరియా శివానా అంటుండగా ఎవరు ప్రేమిస్తే ఏంటి, ఒకరినొకరు ప్రేమించుకున్నారు కదా, నేను పెళ్లి చేస్తాను అని అంటుండగా అవునా బావా, అవునా, అయినా నీకు ప్రేమ నచ్చదు కదా బావా అని గగన్ అని అంటూ ఉంటుంది భూమి. అది నా విషయంలో అందరి విషయంలో కాదు అని అంటూ ఉంటాడు గగన్. ఏదైనా కామన్గా ప్రేమే కదా బావా, వద్దులే అని అంటూ ఉంటుంది భూమి. నేను ఒప్పుకోను అని భూమి అనగానే షాక్ అవుతాడు గగన్. అదేంటి, ఎందుకు ఒప్పుకోవు అని గగన్ అడుగుతూ ఉండగా అది బావా ఇప్పటికే ఒక కుటుంబం నుండి 2 సంబంధాలు తీసుకోకూడదని మా పెంచిన అమ్మా నాన్న చెప్పారులే అంటుంది భూమి. అప్పుడు గగన్ కోపంతో పండ్లు కొరుకుతూ ఉంటాడు. అయినా నువ్వు నన్ను డామినేట్ చేసి మీ చెల్లి డామినేటింగ్ మా తమ్ముణ్ణి డామినేట్ చేస్తే నేను ఎలా ఒప్పుకుంటారు, మీ డామినేషన్ నేను తట్టుకోలేను, నేను పెళ్ళికి ఒప్పుకోను అనడంతో దూరంగా వెళ్ళి పండ్లు కొరుకుతూ ఉంటాడు గగన్. మళ్ళీ తనని తాను తమాయించుకొని దగ్గరికి వచ్చి ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకోవడానికి ఏం చేయాలి అని గగన్ అడుగుతుండగా ఏమైనా చేస్తావా అని భూమి అనేస్తుంది. చేస్తాను అని గగన్ ఒప్పుకోగానే ఒక పెన్ను పేపర్ తీసుకొని పైకి రా బావా అంటుండగా నేను రాను అంటాడు గగన్. పూరి శివ పెళ్ళి అని బ్లాక్మెయిల్ చేస్తుంది భూమి.
వస్తున్నాను అని పండ్లు కొరుకుతూ పైకి వెళ్ళి స్పీడ్గా చెప్పు, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని గగన్ అనగానే హెడ్డింగ్ పెట్టుకో బావా, 12 కాపురానికి 12 సూత్రాలు అని భూమి అనగానే వామ్మో అని ఏడుపు ముఖం పెడతాడు గగన్. మార్నింగ్ లేవగానే నువ్వు నా ముఖమే చూడాలి అని భూమి అంటూ ఉండగా ఇమాజినేషన్లోకి వెళ్తాడు గగన్. మార్నింగ్ భూమి భూమి అని గగన్ పిలుస్తుండగా శారద వచ్చి ఏంట్రా అని అడుగుతుండగా నువ్వు కాదమ్మా భూమి కావాలి అని గగన్ అంటూ ఉండడం, భూమి సిగ్గుపడుతూ ఉండడం గుర్తు తెచ్చుకున్న గగన్ ఏడుపు ముఖం పెట్టేస్తాడు. ఈ విధంగా భూమి గగన్లు ఒక్కటవుతారా? నక్షత్ర బ్రతుకుతుందా? బిందుని తీసుకొని మీరా వచ్చి గొడవ పెట్టుకుంటుందా? శివ నేను పూరిని కాదు బిందుని ప్రేమిస్తున్నానని చెప్పేస్తాడా? ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.